జాన్ అవుతాడు డాన్. ఇక మోటు పొతుల పని టంకటమాటా. వచ్చింది ఒక ఆలోచన, చేయిస్తాను వాళ్ళకి భజన. మోటు పొతులు అడ్డు తొలగించడానికి దొరికింది మనకొక దారి. భలే బాస్ భలే భలే కవిత చెప్పారు. ఏమంటావు నెంబర్ 2? కవితల సంగతి పక్కన పెట్టండి, దీన్ని ఒకసారి చూడండి. ఈ స్ప్రే మహత్యం ఎటువంటిదంటే, దీన్ని ఎవరి మీదైనా స్ప్రే చేసామంటే ఆ వాసనకి పెద్ద పెద్ద గబ్బిలాలు వచ్చి వాళ్ళని పట్టుకుని ఎగిరిపోతాయి. అది వింత. బాస్ బాస్ ఎప్పుడు చూసినా మీ ప్లాన్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు మోటు పత్తులే గెలుస్తూ ఉంటారు. ఈసారి వాళ్ళు గెలవలేరు. ఈ స్ప్రే మాత్రం నన్ను మోసం చెయ్యదు. ఈసారి వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. బాస్ బాస్ ఈ స్ప్రేని ఎలా స్ప్రే చేయాలి? ఇలాగివ్వండి, నేను ఒకసారి స్ప్రే చేసి చూస్తాను. అరే ఏం చేస్తున్నావు? నా స్ప్రే నా మీదే ప్రయోగిస్తున్నావా? ఈ స్ప్రే వాసనకి గబ్బిలాల మూక వచ్చేసి ఇప్పుడు నన్ను తీసుకుపోయి నన్ను చంపుకు తినేస్తాయి. కాపాడండి, ఎవరైనా ఈ అమాయక జీవిని కాపాడండి. ఇలా చూడు బాబు, నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు ఏం లేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకేమైనా ఒక దుడ్డు కర్ర ఇవ్వగలరా? ఎదిగో తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను బిక్కర్ అనుకున్నారా? ఈ జాన్ దాన్ని మీరు బిక్కర్ అనుకుంటారా? మిమ్మల్ని చూడండి ఏం చేస్తాను. పచ్చడి చేస్తాను. బాస్ బాస్ నేను బికారిలా ఎప్పుడు మారిపోయాను బాస్. ఇది ఒక బాధాకరమైన కథ. మీ వల్లే నేను వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయాను. ఎంతో కష్టం మీద ఆ గబ్బిలాల కాళ్ల మధ్య నుంచి భూమి మీద పడ్డాను. పడ్డవాడిని అక్కడో ఇక్కడో కాకుండా ఎంతో దూరంలో ఉన్న అడవిలో పడ్డాను. మీ వల్ల నేను పడరాని పాటలు పడ్డాను. బాయ్ బాయ్ మోటు పతులు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ జాన్. భలే ఎంత మంచి పర్ఫ్యూమ్. అరే మోటు, ఇదేమిటి ఇన్ని బ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటంతటవి రాలేదు, నేనే వాటిని పిలిచాను. ఇప్పుడు ఈ గబ్బిలాలు మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా పడేస్తాయి. ఇక మీరు అక్కడి నుంచి తిరిగి రావడం అసాధ్యం. మోటు పరిగెత్తు, ఈ జాను మనల్ని ఇరికించేసేలా ఉన్నాడు. అరే పతులు, ఈ గబ్బిలాలు మన వెంట ఎందుకు పడుతున్నాయి? అసలు మనం వీటిని ఏం చేసామని? అరే జాన్ మన మీద ఒక పెర్ఫ్యూమ్ ని స్ప్రే చేశాడు కదా, అందులోనే అంతా ఉంది. పద, ఆ వాసనకి ఇవి మన వెంట పడుతున్నాయి. పద తాకుందాం. వెళ్ళిపోయాయి పతులు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఇటువైపు వెళ్దాం. పద. అరే పతులు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. అరే ఆ జాన్ మనల్ని ఎంత దూరం పరిగెత్తించాడు. దీనికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. పద డాక్టరు జట్కా దగ్గరికి వెళ్దాం. పెద్దన్నయ్య, ఆ జాన్ మా మీద ఒక స్ప్రే చల్లాడు. ఆ స్ప్రే చల్లిన వెంటనే మా వెంట గబ్బిలాలు పడ్డాయి. అవి మమ్మల్ని ఊరంతా పరిగెత్తించాయి. లగైతు, గబ్బిలాలను తరివేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈసారి గబ్బిలాలు దగ్గరికి వస్తే వాటికి అర్థం చూపించండి. అవే వెనక్కి తిరిగి పారిపోతాయి. అవగో వస్తున్నాయి, గబ్బిలాలు వస్తున్నాయి. అలా చూడండి. అద్దం మీద ఎండపడేలా పెట్టండి. అరే అంతా తారుమారైంది. అవి మన వైపే వచ్చేస్తున్నాయి. ఎసిడిరా మనల్ని ముంచేశాడు. పరిగెత్తు త్వరగా. లగైతు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. గబ్బిలాలకు ఎండపడేలా చూపిస్తే అవి వెనక్కి తిరిగి పారిపోతాయని పుస్తకంలో రాసింది.
ఇప్పుడు ఈ పురిపురి నగరం అంతా ఎక్కడా వదలకుండా స్ప్రే జల్లుతాను. అరే బాస్, పురిపురి నగరం మొత్తం స్ప్రే కొడితే ఏమవుతుందో చెప్పండి. అరే తెలివి లేని సుంట, ఈ స్ప్రే వాసనకి అన్ని గబ్బిలాలు వచ్చేస్తాయి. అప్పుడు ప్రజలు పురిపురి నగరం వదిలి పారిపోతారు. అప్పుడు మనం మెల్లగా చల్లగా పురిపురి నగరం అంతా దోచుకోవచ్చు. పదండి, గబ్బిలాలు వచ్చేస్తున్నాయి, గబ్బిలాలు వచ్చేస్తున్నాయి. మీరు మీ స్థలాలు వదిలి పారిపోండి. ఒకవేళ అలా పారిపోకపోతే ఈ స్ప్రేని మీ మీద నేను జల్లుతాను. అప్పుడు ఆ గబ్బిలాలు వచ్చి మోటు పతులను తిన్నట్టు మిమ్మల్ని కూడా తినేస్తాయి. పారిపోండి, పారిపోండి, అవి వచ్చేస్తున్నాయి. అమ్మా, మా ఊళ్ళోకి ఈ బ్యాట్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడే వెళ్ళి నేను ఆ బ్యాట్స్ ని అరెస్ట్ చేస్తాను. అయ్యమ్మా, ఇంత పెద్ద పెద్ద బ్యాట్స్ ని నేను ఎప్పుడు చూడలేదు. నన్ను కాపాడండి. చెంగంగారు బ్యాట్. నాకు తెలుసు అవి బ్యాట్స్ అని, చాలా పెద్ద పెద్ద బ్యాట్స్. చెంగంగారు చూసుకోండి. ఎక్కడ? నువ్వు ఎందుకలా చూపిస్తున్నావు? ఏదో బ్యాట్ నా వెనకాలే ఉన్నట్టుగా. అయ్యమ్మా, కాపాడండి. అన్నలారా, తమ్ముళ్ళారా, ఈ రోజు రాత్రికి మీ అందరి సామాన్లు తీసుకుని ఈ అడవిలో తలదాచుకోండి. ఏమంటారు? సరేనా? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఈ నగరం అంతా మనస్వంతం, పూర్తిగా మనస్వంతం. ఇప్పుడు ప్రశాంతంగా దోచుకోండి. పూచిక పుల్ల కూడా విడిచిపెట్టద్దు. ఎందుకు ఇలా జరిగింది? ఏమిటి? ఇక్కడ ఒక్క విలువైన సామాను కూడా లేదు. బ్యాంకుల్లో రూపాయలు లేవు, జ్యువెలరీ షాపుల్లో బంగారం నగలు లేవు, ఇళ్లలో సామాన్లు కూడా లేవు. ఇప్పుడు నేను ఏం దోచుకోవాలి? బాస్ బాస్, మనం పురిపురి నగరంలో దోచుకోవడానికి ఏమీ లేవు బాస్, ఏమీ లేవు, ఏమీ లేవు. పద. అరే, ఇక్కడ కేవలం ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురుతో ఎంతకాలం కడుపు నిండుతుంది? మిగిలిన వారంతా ఏమైపోయారు? చూస్తుంటే ఈ దొంగ విధవే వాళ్ళందరినీ భయపెట్టి తరిమేసినట్టుగా ఉన్నాడు. ఓ అలాగా? అయితే ముందుగా ఈ దొంగనే తినేద్దాం. భలే రుచిగా ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు మనుషుల భాషలో ఎలా మాట్లాడుతున్నారు? మేము అన్ని భాషలు మాట్లాడగల శక్తివంతమైన గబ్బిలాయలం. పదండి, ముందుగా స్నానాలు చేయండి. మేము మురికి వాళ్ళని అస్సలు తినం. అరే సారీ సారీ, తప్పైపోయింది. అరే పురిపురి నగర్ ప్రజలారా, వచ్చేయండి. తప్పైపోయింది, నన్ను కాపాడండి. ఆ పొట్టోని నువ్వు తిను, ఆ ఇద్దరు బండవాళ్ళని నేను తింటాను. అరే, ఆ పొట్టివాణ్ణి నేను చప్పరించి చప్పరించి మరీ తింటాను. వద్దు, చప్పరించి చప్పరించి తినేయద్దు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. హెల్ప్!
ఓ మంచి దేవుడా కాపాడు పురిపురి నగర్ ప్రజలారా వచ్చి కాపాడండి బాస్ బాస్ ఈ సమస్య అంతా స్ప్రే వల్ల వచ్చింది. ముందు ఆ స్ప్రేని ఎక్కడైనా దూరంగా విసిరేయండి బాస్. ఈ స్ప్రే నన్ను మోసం చేసింది. ఈ స్ప్రే నన్ను గది పట్టించింది. ఇది చాలా అన్యాయం, అక్రమం. అది నా లాంటి చిన్న చిన్న పిల్లాన్ని ఇలా మోసం చేయడం చాలా చాలా దారుణం. బాయ్ బాయ్ జాన్. సింగం గారు కాపాడండి.